For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనం గచ్చిబౌలి కిమ్స్ కడల్స్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య వజ్రాల మ్యామ్. హాయ్ మ్యామ్, బాగున్నారా? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. మేడం, ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనం ఈ రోజుల్లో చాలా వరకు వింటూ ఉన్నాం. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఈ రోజుల్లో అట్మోస్ట్ ప్రయారిటీ ఈజ్ అ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్. ఒకప్పుడు ఎట్లా ఉంటే అట్లా అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు, ఇదే జీవితం అని ఫిక్స్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు బికాస్ ఆఫ్ ఓపెన్ సోషల్ మీడియా, ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు కంపేర్ దేర్ లైఫ్స్ విత్ అదర్స్. నా లైఫ్ కూడా అలా ఉంటే బాగుంటుందని ఇన్స్పైర్ అవుతున్నారు, అండ్ దే ఆర్ ఎవాల్వింగ్ ఇన్ దేర్ మైండ్ సెట్ ఆల్సో. సో ప్రతి ఒక్క అమ్మాయి దే వాంట్ ఫస్ట్ ఫైనాన్షియలీ స్టేబుల్ ఉండాలి, నేను ఇండిపెండెంట్ ఉండాలి, నన్ను కాంప్లిమెంట్ చేసే పార్ట్నర్ దొరికేంత వరకు నేను పెళ్లి చేసుకోను అన్నట్టే ఉన్నారు. ఒకవేళ కూడా వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా షీ హర్ సెల్ఫ్ ఇండివిజువల్ గా హ్యాపీగా ఉండాలి. సో ప్రెగ్నెన్సీ ఈజ్ హర్ చాయిస్ నౌ. ఇట్ ఈస్ నాట్ అ డెసిషన్, అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అ కంపల్సరీ డెసిషన్ లాగా కాకుండా ఇట్ హెస్ బికమ్ లైక్ హర్ చాయిస్. సో దట్ పర్సన్ ఈస్ దేర్ ఆర్ నాట్, నా ఇండివిజువాలిటీ ఎక్కడికి వెళ్ళొద్దు, నాకు నిజంగా ఐ వాంట్ టు బికమ్ అ మదర్, వి ఆల్సో నీడ్ అ స్పర్మ్, రైట్? సో అందుకని ఈ వాళ్ళు ఆ సెటిల్ అయ్యే ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ కి వెళ్ళిపోతున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటో కొంచెం ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అంటే, మనకి ది బెస్ట్ ఏజ్ ఉండే ఎగ్ క్వాలిటీ ఏంటి అంటే 23, 24, 25, 27 ఆ ఏజ్ లో పిల్లలో కూడా ఈ అవేర్నెస్ చాలా వస్తుంది ఈ మధ్య. అండ్ ఆల్సో చాలా మంది సెలబ్రిటీస్ కూడా దే ఆర్ ఫ్రీజింగ్ దేర్ ఎగ్స్. మొన్న మా హీరోయిన్ పేరు ఏంటది, ఫేర్ గా ఉంటుంది, మెహరీన్. సో మెహరీన్, షీ వాజ్ ఎండార్సింగ్ వన్ ఫర్టిలిటీ బ్రాండ్ అండ్ షీఈస్ ఓపెన్లీ టెల్లింగ్. ఈవెన్ ప్రియాంక చోప్రా, వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు కదా, మంచిగా ఒక సెటిల్ అయిపోయి ఫ్రోజన్ ఎగ్స్ తోని దే హ్యాడ్ అ బేబీ అండ్ దే ఆర్ హ్యాపీ నౌ. సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది మేడం? సక్సెస్ రేట్ అంటే ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ టు ద ఐవీఎఫ్ ఓన్లీ. వాళ్ళు మంచిగా ఉన్న ఎగ్స్ నే ఫ్రీజ్ చేస్తారు. సో అది మళ్ళీ ఫర్టిలైజ్ అయ్యాక అది ఎన్ని బ్లాస్టోసిస్ట్ వరకు వెళ్తాయి అన్నది చూసుకోవాలన్నమాట. చూసుకొని మంచిగా అందులో కూడా మనకి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అని ఉంటుంది. అది కూడా కరెక్ట్ గా ఉంటేనే అటువంటి ఎంబ్రియోస్ ని మాత్రమే తీసి పెడతారు. సో ఈ 25-27 years లో దే స్టిమ్యులేట్ ద ఓవరీస్ అండ్ దే టేక్ ఎట్ ఏ టైమ్ ఒక ఇటువైపు ఒక 5, ఇటువైపు ఒక 5, ఆర్ ఇటువైపు 6, ఇటువైపు 6, ఒక 12 eggs తీసుకుంటారు. 12కి 12 అన్ని అవుతాయి, అన్ని ఫర్టిలైజ్ అవుతాయి, అన్ని ఎంబ్రియోస్ గా మారుతాయి అని అయితే ఉండదు. ఓకే, సో అవి ఫర్టిలైజ్ అయ్యాక ఇంతకు ముందు అనుకున్నట్టు బ్లాస్టోసిస్ట్ లో ఎన్ని జెనెటికల్లీ నార్మల్ ఉన్నాయి అంతవరకే చూసుకుంటారు. చూసుకొని ద బెస్ట్ ఉన్నాయి, లాస్ట్ కి 12 తీస్తే అందులో లాస్ట్ కి ఒక 4-5 వస్తాయి అంతే. ఆ 4-5 వచ్చినాయి, ఆ 4-5 పెట్టినా కూడా అందులో ఎన్ని ఇంప్లాంట్ అయితే మనకు తెలియదు. కొందరికి ఎలా ఇంప్లాంట్ అవుతాయి, కొందరికి 3 పెడితే 3 ఇంప్లాంట్ అవుతాయి. 3 ఉన్న ప్రాబ్లమే కదా, కాంప్లికేషన్స్ ఎక్కువ కదా మదర్ కి, మళ్ళీ అందులో ఫీటల్ రిడక్షన్ కి వెళ్ళాలి. సో సక్సెస్ రేట్ అన్నది ఆ జైగోట్ కి, ఆ మదర్ యూట్రస్ కి ఉండే రిసెప్టివిటీని బట్టి ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. సో అందరికి ఇలా అందరికి సక్సెస్ అవుతాయని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ అన్నది 100% సక్సెస్ అన్న మిస్కన్సెప్షన్ అన్నది తీసేసేయాలి అందరూ. ఇట్ ఈస్ ఓన్లీ 45%, అండ్ అక్కడ కూడా లక్ ఫ్యాక్టర్ అన్నది ప్లేస్ అ రోల్. లక్ ఫ్యాక్టర్ అండ్ డెఫినెట్లీ ద సైంటిఫిక్ టెక్నాలజీ అన్నది ఇట్ విల్ ప్లే అ రోల్ అన్నమాట. సో చాలా మంది అంటే నేను కొన్ని ఐ గో ఫర్ టాక్స్ ఇన్ అ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎక్కువ వచ్చే క్వశ్చన్ ఇదే. చిన్న పిల్లలు ఎంత 23-24 years కి దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ మ్యారేజ్, బట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ఫ్రీజింగ్ దేర్ ఎగ్స్ బికాస్ దే వాంట్ టు ఎంజాయ్ దేర్ లైఫ్, దే వాంట్ టు ట్రావెల్. ఈ లైఫ్ పార్ట్నర్ మీద ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే కన్ఫ్యూషన్ తో ఎగ్జాక్ట్లీ. సో మేడం, లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? లివ్ ఇన్ రిలేషన్షిప్ ఐ డోంట్ సే నో, బికాజ్ పెళ్లి చేసుకున్నాక డివోర్స్ అయ్యే కన్నా కూడా దట్ ఈస్ ఓకే టు డేట్, బట్ బీయింగ్ ఫిజికల్ ఈజ్ యువర్ చాయిస్ అగైన్. దెర్ ఈస్ ఆల్సో అ సేఫ్టీ రిస్క్ ఇన్ సచ్ రిలేషన్షిప్స్. ఎవరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఎవరికి ఉండవు అన్నది మనకు తెలియదు. అట్లా అని డేట్ చేసిన ప్రతి ఒక్కరితోని యూ కెనాట్ హ్యావ్ ఇంటర్కోర్స్ అండ్ యూ కెనాట్ ఇన్వైట్ సెక్షువల్ STDs, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో దాని మీద అంటే
ప్రతి ఒక్కరి ఎమోషన్స్ డిఫరెంట్. కొందరు ఎక్కువ ఎమోషనల్ ఉంటారు, కొందరు తక్కువ ఎమోషనల్ ఉంటారు, కొందరు క్యాజువల్ గా డేట్ చేస్తారు, చూస్తారు. ఇఫ్ దే ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ దే విల్ మ్యారీ. సో ఇట్లా చాలా సెలెక్టివ్ గా అయిపోయారు. లేదు మ్యారేజ్ అవ్వకపోయినా కూడా పర్వాలేదు, పీస్ఫుల్ విత్ మై సెల్ఫ్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ఫస్ట్ ఈ 4 టెస్టులు చేయించుకోండి. HIV, HBsAg, HCV అండ్ VDRL. ఇవి మోస్ట్ కామన్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అన్నమాట. అండ్ ఇవి చేయించుకొని both the partners better get vaccination for HPV virus. అది మనకి గవర్నమెంట్ లో కూడా దొరుకుతుంది, సర్వారిక్స్ వ్యాక్సిన్ అని. మన కమర్షియల్ గా అయితే గార్డసిన్ 9 అని దొరుకుతుంది. ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఫర్ 9 different strains of HPV virus. This will actually protect us from getting the cancers. Or even male నుంచి ఫీమేల్ ట్రాన్స్మిషన్ తగ్గుతుంది, ఫీమేల్ నుంచి కూడా మేల్ ట్రాన్స్మిషన్ తగ్గుతుంది అనమాట. సో అట్లా ఇన్ఫెక్షన్స్ నుంచి మనము ఫస్ట్ దాని నుంచి సేవ్ చేసుకొని దెన్ థింక్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ ఆర్ వాట్ ఎవర్. ఫస్ట్ యువర్ హెల్త్ అండ్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ హౌ మచ్ ఎవర్ యువర్ ఇన్ లివ్ ఇన్, యూజ్ అ కాండమ్. మనకి కాండమ్ అన్నది కొన్నిసార్లు మీ సేఫ్టీ అన్నది ఇట్ ఈస్ మోర్ దెన్ ప్లెజర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ యువర్ ప్లెజర్. సో కాండమ్ అన్నది తప్పకుండా యూజ్ చేసుకోవాలి. అండ్ one thing I want to say, abortion is not contraception. Okay. ప్రతి ఒక్కరు ప్రెగ్నెంట్ అయ్యేసి వస్తారు లివ్ ఇన్ లో ఉన్న వాళ్ళు, వచ్చి మాకు తీసేయండి, మందులతోనే కదా పోయేది. మందులతో పోయేది ఏంటి? మందులతో అదొక ప్రాణం. నువ్వు ప్రాణంని తీసుకొస్తావు, ప్రాణం తీసే పాపం మాకు కావాలా? అంటే ఎన్ని మంత్స్ తర్వాత అది తీసేస్తే ప్రాణం అన్నట్టు అవుతుంది మేడం? అంటే 5-6 weeks కల్లా హార్ట్ బీట్ వచ్చేస్తుంది అమ్మా. 6 weeks హార్ట్ బీట్ 5 నుంచి అన్నా కూడా ఇట్ ఈస్ ఇన్ ద ట్రాన్సిషన్ కదా. కదా, నువ్వు లివ్ ఇన్ లో ఉంటావు, అది తీసే పాపం మాక. ఈవెన్ వీ బిలీవ్ ఇన్ ద స్పిరిచువాలిటీ కదా, అదేదో మా జాబ్ లాగా చూడము. వీఆర్ యాక్చువల్లీ హియర్ టు గివ్ బర్త్, ఐ మీన్ టు హెల్ప్ విమెన్ ఇన్ గివింగ్ బర్త్. హార్ట్ బీట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక ప్రాణం తీసినట్టే కదా, అంతే కదా. అది కొన్నిసార్లు ఇంకొకటి ఏంటంటే అదొకటి మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది మాకు. సో అది అందులో ఆ పాపంలో మేము కూడా ఉన్నట్టే కదా. సో దట్ కొన్నిసార్లు అయితే మొత్తం ఫామ్ అయినాక వస్తారు. మొత్తం ఫామ్ అయినాక 12 weeks 13 weeks కి మీ కాళ్ళ మీద పడతాం మేడం, ఎట్లా అన్నా ప్లీజ్ మేడం తీసేయండి మేడం, ఇది నా లైఫ్ అండ్ డెత్ లాగా అయిపోతుంది మేడం, మా ఇంట్లో తెలిస్తే చంపేసి. ఇవన్నీ నీకు ముందు తెలీదా? అండ్ ఆ అమ్మాయిని తీసుకొచ్చి అడ్మిట్ చేస్తారు, నెక్స్ట్ డే అతనికి అనిపించాడు. అంటే ఎటైనా అమ్మాయికే నష్టము, అమ్మాయిలే చాలా స్ట్రాంగ్ ఉండాలి, అమ్మాయిలే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కొందరు ఎక్కడో కొందరు మంచి, అంటే మంచి అని అనలేను, అట్లీస్ట్ దే టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఐల్ బి దేర్ అంటిల్ యూ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అని. ఇంకొందరేమో ఇలా రికరెంట్ గా ఇట్లా ఏమంటారు, మనకి లివ్ ఇన్ లో ఉండే వాళ్ళు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అట్లా ఉండే వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒకటి వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ యూట్రస్ లో ఉండదు, ట్యూబ్స్ లో గానీ, ఓవరీలో గానీ, సర్విక్స్ లో గానీ అట్లా ఉంటది. సో ఈ లివ్ ఇన్ లో మల్టిపుల్ పార్ట్నర్స్ ఎక్కువ అయిపోయేసరికి ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ అన్నవి డామేజ్ అవుతున్నాయి. ఈ ట్యూబ్స్ డామేజ్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ యూట్రస్ లో అవ్వట్లేదు, యూట్రైన్ ట్యూబ్స్ లో అవుతున్నాయి. చాలా మంది వచ్చే వాళ్ళు ఎలా వస్తారు, అది ఎప్పటి నుంచి అది ప్రెగ్నెన్సీ అని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేసుకోలేరు. ఎందుకు అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ అయితా ఉంటది. దే థింక్ ఇట్ ఈస్ అన్ ఇరెగ్యులర్ పీరియడ్, కొంచెం డల్ పెయిన్ వస్తా ఉంటది, ఏదో పెయిన్ అనుకుంటారు. సడన్ గా దట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రియలైజ్ అవ్వరు. ఇట్ విల్ బర్స్ట్ అండ్ ఇట్ విల్ బ్లీడ్ లైక్ 2 liters of blood in the అబ్డమిన్. ఆ షాక్ లో తీసుకొని వస్తారు వాళ్ళని. ఆ షాక్ లో కనుక వాళ్ళ పక్కన ఎవరు లేరు అంటే, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, దే ఆర్ గోయింగ్ టు డై. సో ఆ టైంలో వచ్చినా కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? unless they are your family members or they are very close friends of you, right? Yes. సో అలాంటి వాళ్ళు తీసుకొని వస్తారు. వచ్చాక బ్లడ్ అన్నా ఎవరిస్తారమ్మా? బ్లడ్ ఎవరైనా ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరు. ఇంకొకటి ఇట్ హ్యాస్ టు బి ఆపరేటెడ్. కొందరికి ఓపెన్ అవ్వచ్చు, కొందరికి లాప్రోస్కోపీ అవ్వచ్చు. అంతా అయ్యాక మిథోట్రెక్సేట్ అని ఒక డ్రగ్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది కొన్ని సార్లు. సో నీ ఒక్క కాండమ్ వేసుకుంటే యూ కెన్ యాక్చువల్లీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ, ఫేస్ చేయకుండా. సో ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మగపిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, దే ఆర్ నాట్ అ సెక్షువల్ కమోడిటీ టు యూ, దే ఆర్ నాట్ సంథింగ్. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో కూడా you have to think beyond intercourse or something like that. మీరు చెప్పాలంటే ఇప్పుడు ఇది కాకుండా కాంట్రసెప్టివ్ పిల్స్ అని, లేదంటే ట్యూబ్ వేయడం అని, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మేడం. సో కాంట్రసెప్టివ్ పిల్స్ వాడొచ్చు, ఓసీ పిల్స్ రెగ్యులర్ గా వేసుకోవచ్చు. మీరు ఏది సజెస్ట్ చేస్తారు? మెడిసిన్స్ వేసుకున్నా కూడా అందరికి సూట్ అవ్వదు నాన్న.
అందరికి దానికి రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ అది మెన్కే విమెన్ కే ఉంటుంది. అది కూడా ఓకే. బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అవ్వచ్చు, తలనొప్పి రావచ్చు, నువ్వు వెయిట్ పుట్ ఆన్ అవ్వచ్చు, నీకు పింపుల్స్ రావచ్చు, గ్యాస్ట్రైటిస్ రావచ్చు. బ్లడ్ క్లాట్స్ ఒక్కసారి ఫార్మ్ అయినాయి అంటే పెరాలసిస్ రావచ్చు. నీకు లోపల ఇంటెస్టైన్స్ కి కూడా బ్లడ్ క్లాట్స్ అన్ని ఫార్మ్ అయ్యి సుపీరియర్ మిసెంట్రిక్ ఆర్టరీ థ్రాంబోసిస్ చూసాను నేను కేసు, అలాంటివి రావచ్చు. సో ఇవన్నీ కూడా ఎందుకు ఆడవాళ్ళకి అవసరము? ఏదో అతను ఒక్కటి కాండం వేసుకుంటే సరిపోదా? అండ్ చాలా మంది లేడీస్ కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు ట్యూబ్ వేయించుకున్నాము ఇలా చెప్తూ దాంతో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దాంతో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దాంతో కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, దాంతో కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఏదైనా వస్తుంది. అన్నిటికన్నా సేఫ్ ఏంటి అంటే, సేఫ్ అండ్ హెల్దీ ఏంటంటే హ్యావింగ్ one faithful sexual partner. Second thing is that following safe calendar method. సేఫ్ క్యాలెండర్ మెథడ్ ఏంటి అంటే, నీకు పీరియడ్స్ కనుక రెగ్యులర్ గా, ఫస్ట్ పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉంటే రెగ్యులర్ చేసుకోండి. రెగ్యులర్ చేసుకుంటే మీకు కరెక్ట్ డే ఆఫ్ ఓవులేషన్ ఏంటి తెలుస్తుంది. ఆ ఓవులేషన్ డేస్ లో కనుక మీరు అవాయిడ్ చేసుకుంటే మిగతా రోజులు యూ కెన్ హ్యావ్ అ ప్లెజర్ఫుల్ ఇంటర్ కోర్స్. జస్ట్ ఆ ఓవులేషన్ టైంలో కాండం వేసుకుంటే సరిపోతుంది. సో దట్ హ్యాస్ టు బి అ మ్యూచువల్ కోఆపరేషన్. అది పీరియడ్ అంటే ఒక్కొక్కరికి 30 days 28 days దాని ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ -14 విల్ గివ్ యూ ద డే ఆఫ్ ఓవులేషన్. 30 days అనుకోండి, -14 is 16. 16th డే ఇస్ యువర్ ఓవులేషన్. సో 14th, 16th, 18th ఈ ఇన్ని డేస్ 4 days కనుక మీరు కేర్ఫుల్ గా ఉంటే మిగతా అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. యా.